గోవింద భగవత్పాదులు మన ఆచార్యుల యొక్క గురువు. తమ యొక్క గురువును ధ్యానం చేయుటకు మన ఆచార్యులు భజగోవిందమను గ్రంథమును రచించిరి. దానిలో శ్రీ మహావిష్ణువునకు పేరును ఆచార్యుల యొక్క గురువు పేరును కలిసి వచ్చుచున్నవి. పైన చెప్పిన గురు పరంపరా శ్లోకమందు చెప్పబడి ఉన్న వారలలో శ్రీమన్నారాయణుడు మొదలు శుకుల వరకు శిష్యులు పుత్ర పరంపరంగానున్నారు. పిదప గౌడపాదులు మొదలు శిష్య పరంపర. ఈ పీఠం అటువంటి మహనీయుల వలన ప్రతిష్ఠ చేయబడినది. వింధ్య పర్వతమునకు ఉత్తరమందుండు బ్రాహ్మణులకు పంచగౌడులనియు, ఆ పర్వతమునకు దక్షిణమందుండు బ్రాహ్మణులకు పంచద్రావిడులనియు పేరు. మన ఆచార్యుల గురువు యొక్క గురువు గౌడపాదులు గౌడుల తెగలలో చేరినవారు. వారి యొక్క శిష్యులు మన ఆచార్యుల గురువైన గోవింద యోగీంద్రులు. వారి శిష్యులే మన ఆచార్యులు. స్వాములు వారు చెప్పున్నది వినవలనని మీరు అనేక జనులు చాలాసేపు కాచుకొని ఉన్నారు. నేను లోపల ఎవరితోనైనా మాట్లాడుచూ వృథా కాలక్షేపం చేయక మీ యొక్క తీవ్రాభిలాష ఫలముగా గురు పరంపరను స్మరింప నేర్పడినది. అట్లా స్మరించిన దానినే ధన్యుడయించింది. ఇంకా 15వ ఉపన్యాసము అంబిక అనుగ్రహము. అంబిక అనుగ్రహమున్న ఎడల మనకు వాక్కు చక్కగా వచ్చును. అంబయే వాక్స్వరూపము. మన దేశములో మహాకవీశ్వరుల గొప్పవారినిగా భావించుట కలదు. ఒక్కొక్క తరములో 33 కోట్ల జనులలో ఒకరే మహాకవిగాను 81 కటాక్షమును పొందిన వారుగా నుండగలరు. అట్టివారి యొక్క జన్మమే జన్మము. ఒక్కొక్క తరములోనూ మహాకవిగా నుండి ఉన్న వారిలో ఒకరు తక్కువ వారి కన్నా ఉత్కృష్టులుగా అంగీకరింపబడి ఉన్నారు. వారు కాళిదాసు. 3000 లేక 4000 వర్షములలోపుగా ఉండినవారు. వారి వంటి గొప్పవారుల పటములు లేవు గాని వారి పేరు ప్రఖ్యాతి పొంది ఉన్నది. వారి యొక్క పేరును పరిశీలించినచో వారు 81 దాసులను తెలియచున్నది. వారు అనేక గ్రంథములను సంస్కృత భాషలో రచించి ఉన్నారు. పాఠశాలలో బాలురు చదవదగిన గ్రంథములను చేసి ఉన్నారు. వాక్య అంబ యొక్క స్వరూపముని వారు రఘువంశ ప్రథమమందు చెప్పి ఉన్నారు. శ్లోకము: వాగర్థావివ సంప్రక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు దాని అర్థము ఎటుల ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవో అటులనే పార్వతీయు పరమేశ్వరుడును ఏకముగా నున్నారు. వస్తువు ఒకటే. ఒక ఆసనమని మనం చెప్పున్నప్పుడు కూర్చుండి తగిన పీట అయిన అర్థము స్వయముగా ప్రకటమవుచున్నది. పదము అర్థము కలిసే ఉన్నవని అభిప్రాయమును కాళిదాసి శ్లోకమును చెప్పి ఉన్నారు. సకల శాస్త్రకోవిదులను వారిని మహాకవి అని అంగీకరించి ఉన్నారు. రఘుమహారాజునకు పూర్వము దిలీపుడనొక చక్రవర్తి ఉండెను. రఘువంశకథ వీరి కాలమునందే ఆరంభమవుచున్నది. దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు, రాముడు, కుషుడును వారి చరిత్రములను గూర్చియు కుషునకు పిమ్మట వచ్చిన అనేక తరములను గూర్చియు కాళిదాసు రఘువంశముందు చెప్పి ఉన్నారు. శ్రీరాములు వైకుంఠం వేయించేసిన తదుపరి సరయూ నదిలో జనులెల్లరూ ప్రవేశించిరి. కుషునకు విరక్తి కలిగి అయోధ్యను వీడి కుషావతి అనే ఒక పట్టణం నిర్మించి దాన్నేలుచుండెను. అయితే తమ పెద్దలున్న అయోధ్య యొక్క అధిష్టాన దేవతను వారు కుషావతిలో మంత్రములతో పూజించుచూ వచ్చిరి. ఒకనాటి రాత్రి కుషుడు తన అంతఃపురమందు నిద్రించినప్పుడు ఆ దేవత వాని సమీపమునకు వచ్చి నిలిచి వానికి దర్శనమిచ్చెను. కుషుడు మేల్కాంచి ఎచట నిలుచున్న వారెవరని తెలుసుకొనక, కాత్వం శుభే కస్య పరిగ్రహో వాక్యం వా మదభ్యాగమ కారణంతే ఆచక్ష్వమత్వా వశినాం రఘూనాం మనః పరస్త్రీ విముక్త ప్రవృత్తి అని అడిగాను. శ్లోకము యొక్క అర్థం: సర్వోత్తమమైన గుణములు గల నీవెవరవు? నీవెవరి భార్యవు? రఘువంశం ఉదయించిన వారికి ఏ స్త్రీ చూచినను ఎట్టి ఏకాంత కాలమందును మనసు చెల్లించదు. కావున నీవెందుకు ఇచ్చటికి వచ్చినావు? సందేహ భయములను వీడి బదులు చెప్పమని అడిగినాడు.
అప్పుడు అంబిక వారిని చూసి చెప్పుచున్నది, చిత్రద్విపాహ పద్మవనావతీర్ణా కరేణుభిర్దత్త మృణాళ భంగా నఖాంకుశాఘాత విభిన్న కంభా సంరబ్ధ సింహ ప్రవృత్తం వహంతి. హే శుకా, నీవు అయోధ్యను వీడుట న్యాయము కాదు. మీ పెద్దలను నగరము నీవు వచ్చి తీరవలెను. నేను అయోధ్య యొక్క అధిష్టాన దేవతను. నీవు వచ్చిన తదుపరి అయోధ్యలో అనేక లోపములు ఏర్పడి ఉన్నవి. అయోధ్యలో రమణీయమగు సౌధములున్నవి, అయితే జనులు లేరు. సౌధములలో చిత్రములు వ్రాయబడి ఉన్నవి. ఒక చిత్రమందు 2 ఏనుగులు తామరి తటాకమును జొచ్చి ఉన్నవి. ఆడ ఏనుగా తమ ప్రేమను భర్తకు చూప తామర తూండను తొండముతో తీసి తన భర్తకు అర్పణము చేయుచున్నది. ఇటుల అయోధ్యలో ఏనుగు చిత్రముల్లో కానబొట్టుయేగా నిజముగా లేదని అంబిక చెప్పినట్లు కాళిదాసు చెప్పి ఉన్నారు. జనులు వీడి వెడలిపోయినందున నగరము యొక్క కళ పోవుచున్నది. జింజికోటను జూడుడు, పురాతన కట్టడములున్నవి, జనులు లేరు. పులులు విశేషముగా ఉన్నవి. దేశింగరాజు నివసించిన స్థలము వ్యాఘ్రములకు వాసస్థానమాయెను. నిర్జనముగా అయోధ్యను విడిచినది సరికాదని అంబిక కుశునికి చెప్పి అందుపై వాడు అయోధ్యకు తిరిగిపోయాను. అంబిక ఆరాధించుచుండినందున శుకుడు ఆమెను ప్రత్యక్షముగా చూచు భాగ్యము పొందెను. మన ఆది ఆచార్యులు రచించిన గ్రంథములలో సౌందర్యలహరి ఒకటి. అందులో ఒక శ్లోకమందు సౌందర్యలహరి అను పదప్రయోగము కలదు. దాన్ని గ్రంథము యొక్క నామధేయముగా నునర్చిది. శివానందలహరి అనియు భజగోవిందమనియు హరిమీడే స్తుతి అనియు ప్రబోధ సుధాకరమనియు వారు చేసి ఉన్నారు. హరిమీడే స్తుతి అనుటకు విష్ణువును స్తోత్రము చేయుచున్నారని అర్థము. ప్రబోధ సుధాకరమనగా అజ్ఞానం నివర్తి చేసి జ్ఞానమును కలిగించున్నది అని అర్థం. శ్లోకము: చేతశ్చంచలతాం విహాయ పురతః సంధాయ కోటిద్వయం తత్రైకత్ర నిదేహి సర్వ విషయానన్యత్ర చ శ్రీపతిం విశ్రాంతిర్హితమప్యహో కొనుతయోర్మధ్యే తదాలోచ్యతాం యుక్త్యా వానుభవేన యత్ర పరమానందశ్చ తత్సేవ్యతాం అను ప్రబోధ సుధాకరముందుండి శ్లోకం యొక్క అర్థము చెప్పుచున్నాను. హే మనసా, త్రాసు యొక్క ముళ్ళు చలించకుండా సూటిగా నిలిచినట్లు నీవు నీ చలము నిరోధించి ఇంచుకసేపు నాలోచన చేసి చూడు. ఒకవైపు పళ్ళెములో నీ ఆశలను పెట్టి మరి ఒక పళ్ళెములో శ్రీహరిని పెట్టి చూడు. అప్పుడు అదే విశేషమైనది తెలియను. అప్పుడు ఏది విశేషమైనది తెలియను. నీకు దేని ఎందు యాశయున్నదో దాన్ని నెల్లా ఒక వరుసగా ఏర్పాటు చేసుకొని అది వద్దనుచు ఒకటొకటిగా కొట్టివేసిన ఎడల అది ఏ మోక్షమునకు మార్గమవును. అనగా మనస్సు ఏకాగ్రము చేసుకుని భక్తి చేసిన ఎడల మోక్షము సిద్ధించును. ఇటువంటి విషయములను మీకెల్లరికూ చెప్పుటకు మన ఆచార్యులు ఉత్తర్వు చేసిరి. మీరందరూ సన్మార్గమందుండిన ఎడల అంబిక అనుగ్రహము తక్షణమే కలుగును. భక్తిని అభివృద్ధి చేయ మీరెల్లరూ ప్రయత్నము చేయవలెను. ఏ కార్యమును చేయునప్పుడైనను ఈశ్వరుని ధ్యానము చేయుచుండవలెను. నంతరము 16వ సద్విచారము, దాని యొక్క పేరు తిలకధారణం. హిందూ మతస్థులకున్నో ఇతర మతస్థులకున్నో దృష్టిలో ఒక భేదము తిలకధారణం వల్ల ఏర్పడుచున్నది. ఒకడి హిందూ అనుటకు తిలకధారణం గొప్ప చిహ్నము. తిలకము పెట్టుకొనని హిందువు అనేక సమయములలో ఇతర మతస్థుడుగా గ్రహింపబడగలదు. సత్స్వభావమును సన్మార్గ ప్రవర్తమును మన కలుగునట్లుగా తిలకధారణము సహాయము చేయుచున్నది. హిందువులు తిలకధారణము చేసుకొనగా ఎట్టి శుభకార్యమును చేయకూడదు. ద్రవిడములో నామమునకు తిరుమణి అనియు విభూతికి తిరునీరు అనియు పేరు. రెంటిలో తిరుయను విశేషణము శ్రేష్టవాచకమై ఉన్నది. మన్ను ఎనున్నది ప్రకృతి, నీరు ఎనున్నది భస్మము. పరమేశ్వరుని దృష్టిలో ప్రథమ పదార్థమును దానివల్లనే పంచభూతముల్లో ప్రకృతి మొదట చెప్పబడి ఉన్నది. ఆదివరాహమూర్తి
భూమిని జలములో నుంచి ఉద్ధరించినారు. ఉద్ధృతాసా వరాహేణ అని ఇందుకు ప్రమాణం ఉన్నది. మన్ను మిక్కిలి పవిత్రమైన వస్తువు. భూమి లేనియెడల మనం ఉండుటకు స్థలం ఉండదు, ఆహారమును దొరకదు. భూమిలో సకల ప్రాణులున్నూ జీవించుచున్నవి. మహావిష్ణువు జగత్తును పరిపాలించువారు కనుక భూమిని ఉద్ధరించిరి. భూమిని మనము భూదేవి అనుచున్నాము. భూమిని విష్ణు ప్రసాదముగా విష్ణు భక్తులు దరచి విష్ణుపాదాకృతిక తిరుమణిని లలాటమను ధరించుచున్నారు. తిరుమణి యొక్క వర్ణము తెలుపుగానున్నది, అటులనే భస్మమును తెల్లగా ఉన్నది. భస్మమునకు మూలమైన గోవు మన వల్ల పూజింపబడుచున్నది. అది తన తూడకు పాలిచ్చి రక్షించుటే కాక సకల జనులకును పాలిచ్చి వారిని రక్షించుచున్నది. కాన గోవు సర్వజనులకు తల్లి అయ్యున్నది. ఆ కారణమును బట్టియే దాన్ని గోమాత అని చెప్పుచున్నాము. విశేష గుణములు నిండియుండు గోకులమందు శ్రీకృష్ణుడు వర్ధిల్లినదే గోవు యొక్క గొప్పను తెలియజేయుచున్నది. గోమయము దేనినైనా శుద్ధి చేయును. దానిని అగ్నిలో వేసిన ఎడల దాని వన్నెను మార్చుకొని తుల్యమైన తెలుపు వన్నెను పొందుచున్నది. ప్రపంచమందు మాయ వలన దోచు దుఃఖము, అసూయ, పాపము మొదలగునవి ఎంతరించి అంత్యమందు పరమేశ్వరుడొక్కడే నిలుచురీతిని గోమయమును తన వన్నెను వాసనను విడిచి పరిశుద్ధమైన భస్మమగుచున్నది. కనుకనే విభూతి శివస్వరూపము. సర్వమును తనలో లయమగునట్లు చేయు శివుడే విభూతి. శివస్వరూపమైన విభూతి దేహము పైనను లలాటమందును మొదట ధరించుకొని పిదప పరబ్రహ్మ మూడు గుణములతో కూడి మూడు మూర్తుల స్వరూపమై వెలయిచున్నదని జ్ఞాపకము తెచ్చుకొనుటకు మూడు రేఖలుగా ధరించుచున్నాము. విభూతి దొరకనప్పుడు ఏ మంటిపై నిల్చుచున్నామో ఆ మంటినే తీసి ధరించనవును. ఆ మన్ను పరమేశ్వర స్వరూపమే, సకలమును పరమేశ్వర స్వరూపమే. విభూతి కుంకుమ ప్రసాదములు దొరుకుటకు మనము కష్టపడవలసినది లేదు. భూమిపై నుండు మన్ను ఈశ్వర ప్రసాదమే, దానిని మనం ధరించనవును. సకలము ఈశ్వర స్వరూపమే అని మనం తలంచునడల పాపమే చేయము. సకలము ఈశ్వర స్వరూపమని తలంచుట చాలదు, ఈశ్వర స్వరూపమని తెలుసుకునవలెను. ఈ కాలమందు నవీన శాస్త్రములు నేర్చిన వారు అనేక విచిత్ర వస్తువులను చేయుచున్నారు. అయినను సృష్టిలో నుండి వస్తువులు పెట్టుకునియే వారు వేరు వస్తువులను చేయ సాధ్యమగుచున్నది. ఈశ్వరుడు సృష్టించిన అరటి ఆకును వారు చేయి సాధ్యము కాదు. ఈశ్వరుని యొక్క శక్తిని ఈ యొక్క విషయమే చూపించుచున్నది. ఇప్పుడు చలి, గాలి, వాన మిక్కిలి ఉండు కాలము. ఈ విధముగానే రెండు యథోగ్రముగా నుండు కాలం వచ్చునని మనం ఊహించగలము. ఈ కాలమందు పాపం అధికముగా ఉన్నది. ఉదయం మొదలు శయనించే వరకు పాపములు చేయుచున్నాము. మున్నొక కాలమందు పుణ్యమునే చేయుచుండిన మహాజ్ఞానులుండి తీరవలనని మనం ఊహించనవును. ఈ మహాజ్ఞానులు మనకు మహోపకారము చేసి ఉన్నారు. మనం ఎల్ల వస్తువులను పరమేశ్వర స్వరూపమని తెలుసుకుంట కష్టముని దళించి జ్ఞానులు కొన్ని క్షేత్రములకు తీర్థములకు వెళ్ళి పరమేశ్వర ఈ క్షేత్రములను తీర్థములను విశేష మహిమను కలవిగా ఉండి ఈ స్థలములకు వచ్చి భక్తులకు అనుగ్రహము చేయవలని వారి యొక్క మంత్రశక్తి వలన ఈశ్వరుని ప్రార్థించినారు. పత్తిని ఎండలో వేసిన ఎడల అది రగులుకొనదు. అయితే ఒక భూతయద్దమును లెన్స్ పెట్టి దాని కిరణములను దాని మూలముగా పత్తిపై పడినట్లు చేసిన ఎడల పత్తి రగులుకొనును. అదేవిధముగా ఒక జలమును గంగాజలముగాను, ఒక రాతిని స్వామిగాను, ఒక మన్నును భస్మముగాను, ఒక క్షేత్రమును పుణ్యక్షేత్రముగాను భావించి మనము భక్తిని ప్రవేశింపజేసిన ఎడల మన సకల పాపములు తొలగిపోవును. కనుక మన పెద్దలున్న రీతియు శాస్త్రములు చెప్పు రీతియు వారికి తగిన విభూతియో లేక తిరుమణియో ముఖమందు ధరించి కామక్రోధములను విడిచి ఆలయములకు ప్రతిదినము వెళ్ళి పరమేశ్వరుని కృపను సంపాదింప ప్రయత్నము చేయవలెను. ఇట్లు వ్యాఖ్యాత నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర,
జై జయశంకర.